శ్రీమాత్రే నమః. 2025లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, ఎందుకు చేసుకోవాలి కృష్ణాష్టమి, ఎలా చేసుకోవాలి మనం అనే విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. ముందుగా అసలు ఎందుకు జరుపుకోవాలి మనం శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటే, అసలు కృష్ణ పరమాత్మ మనల్ని ఈ సంసార సముద్రాన్ని దాటించడానికే స్వామి మన కోసం మన మీద దయతో ప్రేమతో మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఈ అవతారం తీసుకుని ఈ భూమిపైకి వచ్చాడు. ఆయనకి ఏం అవసరం? అమ్మ దగ్గర తిట్లు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, స్త్రీలోలుడనేసి ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. చిన్న వయసులోనే పసికందుగా ఉన్నప్పుడే ఆయన్ని ఎందరో రాక్షసులు ఆయన చంపాలని విషం పెట్టడం కానీ ఎన్నో రీతులు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన ఎందుకు భరించాడు? అసలు చివరి ఆయన అవతార కార్యం జరిగేటప్పుడు కూడా కనీసము దిక్కులేని చావు చేస్తావు అనేసి శపిస్తారు. అంతగా ఆయన ఒక దైవము, ఒక దేవతా స్వరూపం భూమిపైకి వచ్చి అటువంటి నిందలు కానీ బాధలు కానీ అన్నీ కూడా మానవుల లక్షణాలన్నీ, మానవుల బాధలన్నీ స్వామి అనుభవించాడు. ఎందుకోసం? మన కోసం, భక్తుల మీద ప్రేమతో, మన మీద దయతో, కరుణతో ఈ శరీరాన్ని ఉద్ధరించడానికి, ఈ ఆత్మగా మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని తరింప చేయడానికి, అసలు మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి ఆయన ఈ భూమిపైకి వచ్చి మనల్ని గీతోపదేశం చేశాడు మనకి. అవునా కాదా? భగవద్గీత మనం విన్నా అప్పుడు తెలుస్తుంది ఏమిటి దాని పరిమార్థం ఏమిటి అని. పర్ఫెక్ట్ చేసేస్తాడు భగవద్గీత. తప్పకుండా అందరూ ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా ప్రవచనాలు వినడం కానీ, పారాయణ చేయడం కానీ తెలుసుకోవాలి. అప్పుడే భగవత్ తత్వం ఏమిటో తెలుస్తుంది. ఎన్ని లీలలు చేశాడు, ఎన్ని బాధలు పడ్డాడు మన కోసం. అటువంటి భగవద్మూర్తికి, మన కోసం అవతరించిన ఆయనకి మనం ఏమి ఇచ్చుకోగలం? ఆయనకి ఏం చేయగలం అసలు? ఆ మూర్తికి ఆయన జన్మదినాన్ని మనం జరుపుకోవడమే ఆయనకు మనం ఇచ్చే కృతజ్ఞత. అసలు ఎంతో అనువంత కూడా కాదండి అలా జరుపుకోవడం కూడా. ఏమి ఇచ్చినా ఏమి చేసినా ఆయనకు చాలా 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 తక్కువే అవుతుంది. జన్మదినాన ఏదో భక్తితో నేను నీ సేవ చేసుకుంటాను తండ్రి అని ఆ రోజు కనుక మనము ఇంట్లో అందరం కలిసి ఇలా ఆయనకి ఉత్సవంగా, సేవగా ఆయనను స్మరిస్తూ, ఆయన చెప్పిన రీతిలో నడుస్తూ, ధర్మంగా బతుకుతూ ఆయనకి ఇలా ఉత్సవం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. పోనీలే, నేను అవతార కార్యం తీసుకొని వచ్చినందుకైనా వీళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని మరీ నేను చెప్పిన మార్గంలో ఉంటూ నన్ను సేవిస్తున్నారు అని ఆయన సంతోషిస్తాడు. అది కదా మనం ఇవ్వాల్సింది. అది కూడా మనం చేయకపోతే, ఇవ్వకపోతే ఈ జన్మ వ్యర్థం, అసలు ఈ జన్మ వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇవంతా నా అభిప్రాయం మాత్రమే అండి. ఇది మీకు ఖచ్చితంగా నేను చెప్పను, అది మీకే తెలియాలి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే చెబుతున్నాను, గమనించగలరు. మనము ఎందుకు చేయాలి? ఆయన కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే. ఆయన మీద భక్తి, ఆయన మీద ప్రేమతో మనం కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి. శ్రీకృష్ణుడు జన్మించిన తిథి అష్టమి. శ్రావణ మాసం బహుళ అష్టమి అర్ధరాత్రి 12 గంటలకు స్వామి జన్మించారు. దానితో పాటుగా సాక్షాత్ పరదేవత యోగమాయగా అమ్మ కూడా అవతరించింది. చాలామంది కృష్ణ జన్మాష్టమి మాత్రమే చేసుకుంటారు, కానీ అమ్మ కూడా ఆనాడే జన్మించింది కదా. మరో అమ్మను కూడా మనం ఆరాధన చేసుకోవాలి. శ్రీరామో లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి అంటాం. కాబట్టి శ్యామల స్వరూపమే కృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణుడితో పాటు అమ్మవారిని కూడా ఆ రోజు ఆరాధన చేసుకోవాలి. ఇకపోతే ఎలా చేసుకోవాలి అని అంటే, మనము ముందుగా ఇంటినంతా శుభ్రం చేసేసుకొని కావలసినవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు అన్నీ చేసేసుకొని ముందుగా నిత్య పూజ చేసుకోవాలి. నిత్య పూజ చేసిన తర్వాతనే ఏ పూజ చేసినా దానికి ఆ ఫలితం అని ఉంటుంది. నిత్య పూజ మాత్రం అస్సలు వదలకూడదు. తర్వాత అన్నీ ఆ రోజు సాయంత్రం వరకు వీలైతే ఉపవాసం ఉండండి. మీ ఆరోగ్య రీత్యా చూసుకోండి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే ఏదైనా పండు, పాలు కానీ, లేకపోతే ఏదైనా అల్పాహారం లాంటివి తీసుకోండి. ఏదైనా మీ ఆరోగ్యాన్ని బట్టి చేయండి. ఇకపోతే వీలైనంత వరకు ఎక్కువగా
పిండి వంటలు చేసి స్వామికి నివేదన చేసుకుంటే చాలా మంచిది అన్నాడు. ఒక పీఠం పెట్టి స్వామిని అభిషేకం చేసుకొని ఆ తర్వాత స్వామిని అర్చించి పూజించి మన పిల్లలకు ఎన్ని వంటలు నచ్చుతాయో అటువంటి వంటలన్నీ కూడా స్వామి మన బిడ్డే అన్న భావంతో అన్ని వంటలన్నీ వండి స్వామికి నివేదన చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానితో పాటుగా బయట నుంచి కూడా మనం పూజా మందిరం వరకు స్వామి మన ఇంటికి వచ్చినట్లుగా చిన్ని చిన్ని పాదాలు వేసుకోండి. బియ్య పిండితో చాలా చాలా మంచిది. ఇంట్లో వారందరూ కూడా ఈ ఉత్సవంలో ఈ పూజలో పాల్గొనండి. అందరూ కూడా శుచిగా స్నానాలు చేసి సాంప్రదాయబద్ధమైన బట్టలు ధరించి ఎవరికి ఏ సేవ వస్తే ఆ సేవ వారు చేసుకొని అందరూ కలిసిమెలిసి ఆ రోజు స్వామిని ఆరాధించగలిగితే అంతకు మించిన పాజిటివ్ ఎనర్జీ కానీ అంతకు మించిన ఆనందం సంతోషం ఇంకొకటి ఉండదు. షేర్ చేసుకోవడం ఇది కదా సాంప్రదాయం అంటే, ఇది కదా మన భారతదేశం, మన తెలుగింటి సాంప్రదాయాలు, ఆ గొప్పదనం అంటే ఇది కదా. కలిసిమెలిసి అందరూ కలిసి ఇలా దైవాన్ని ఆరాధించడం ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోండి. ఇకపోతే కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చిందంటే 2025 ఆగస్టు 16వ తారీఖున శనివారం వచ్చిందండి. ఆ రోజు అష్టమి తిథి ఫుల్గా ఉంది. మరుసటి రోజు కానీ నక్షత్రం లేదు. ఆదివారము 17వ తారీఖున నక్షత్రం రోహిణి నక్షత్రం ఉంది. కుదిరిన వాళ్ళు అష్టమి చేసుకోండి. కుదరని వాళ్ళు 17వ తారీఖున కూడా స్వామిని చేసుకోవచ్చు జన్మాష్టమి. ఎందుకంటే ఇప్పుడు స్వామి అష్టమి తిథి నాడు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు కదా. కానీ నందుడు చూసింది మరుసటి రోజు తెల్లవారుజామునే చూశాడు. ఆ రోజుని కృష్ణ జన్మాష్టమిగా నందోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి ఇస్కాన్లో 2 రోజులు కూడా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారండి. కుదిరిన వాళ్ళు అష్టమి చేసుకోండి, కుదరని వాళ్ళు మరుసటి రోజు చేసుకోండి. శ్రీ మాత్రే నమః.